వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. చాలామంది సివిల్స్ క్యాడర్లో పనిచేసిన వచ్చిన అధికారులు వాళ్ళు మళ్ళీ రాజకీయాలకు రావటం ఏంటి అనేది మనకు అర్థం కాని విషయం. మరి ఐఏఎస్ అంటే ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. మరి రాజకీయ నాయకులకి వత్తాసు పలకటం విషయంలో కానీ ఏదైనా కానీ ఐఏఎస్ కాస్త ఐఆర్ఎస్ అనే పరిస్థితి వచ్చిందని చెప్పి అంటూ ఉంటారు. మరి ఆత్మాభిమానం చంపుకోలేక ఉద్యోగులు కొనసాగలేక మళ్ళీ రాజకీయ పార్టీలు పెట్టి విఫలమైన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ రాజకీయాలకు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. తాజాగా జేడీ లక్ష్మణ్ గారు మరి ఆయన పార్టీ పెట్టారు, గతంలో పోటీ చేశారు. మరి జేడీ లక్ష్మణ్ అంటేనే ఇంటి పేరు అయిపోయింది, అది జాయింట్ డైరెక్టర్గా, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా. మరి ఇప్పుడు తాజాగా మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఆయన ఆపరేషన్స్ ఈవీ వెహికల్స్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన వార్తలు వచ్చినాయి. మరి ఈ అంశాల మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు మరి కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు. ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్తే అండి. ఈయన జేడీ లక్ష్మణ్ గారు ఈ మెగా ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగంలో చేరారన్నారు. ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఒక సంచలనం అప్పట్లో. ఆ తర్వాత వైజాగ్ నుంచి పోటీ చేశారు. మరి ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏవిఎస్ రెడ్డి గారు కానీ లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకు ఇమ్మలేకపోతున్నారా అసలు ఆ సర్వీసుల్లో ఏమిటి? నిజమండి, ఇది ఒక రకంగా మేధావి వర్గం ఆలోచించాలి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వర్గాలు ఆలోచించాలి. అందరికంటే ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళు ప్రజల మధ్యకు వస్తూ సేవ చేయాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు జేడీ గారిని తీసుకోండి. జేడీ లక్ష్మీనారాయణ గారి పేరు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులోను అలాగే ఓబులపురం కేసులోను మనం ఈయన పేరు పాపులర్ అయింది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా ఒక హీరోలా మనకి ఆ రోజు కనిపించారు. ఆ క్రమంగా ఆ తర్వాత ఆయన చివరి రోజుల్లో వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి కొంతకాలం, ఆ తర్వాత జై భారత్ను ఉద్యమాన్ని నడిపి అన్నిట్లో కూడాను ఆయన సక్సెస్ అనిపించలేదు. కానీ వ్యక్తిగతంగా అతను చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి విఫలమయ్యారు. అలాగే జై భారత్ ఉద్యమంలో కూడా ఆయన విఫలమయ్యారు. అంటే ఒక పెద్ద క్యాడర్ని తన వెంట తిప్పుకోలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఆఫీసర్లుగా ఉన్న సమయంలో ప్రజలతో మమేకం కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ పేరుతో స్ట్రిక్ట్గా ఉండడం కావచ్చు, లేదా నిజాయితీ ఉండడం కావచ్చు, ఉద్యోగ పరిమితిలోనే మనం చూస్తున్నాం వాళ్ళని. ఒక ఉద్యోగం గొప్ప వ్యక్తి, ఒక ఉద్యోగం మంచి వ్యక్తి. ఆ ఉద్యోగి, ఆ మంచి వ్యక్తి మన సొసైటీకి ఏ రకంగా ఉపయోగపడతారని వచ్చేటప్పటికి మనం ఫెయిల్యూర్లే ఎక్కువ గమనిస్తున్నాం. ఒక్కసారి మీరు చూడండి, తెలుగుదేశం టైంలో ఎన్టీ రామారావు గారి టైంలో కె విజయరామారావు గారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఆల్మోస్ట్ గవర్నమెంట్లో ఉన్నత పోస్టులన్నీ తీసుకున్న తర్వాత రిటైర్ అయ్యారు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, మినిస్టర్గా కూడా చేశారు. ఆయన కూడా మంచి వ్యక్తి, అలాగే రాజకీయాల్లో కూడాను మంచి మినిస్టర్గానే ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ సక్సెస్లో మిగతా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా మరి ఆయన చీఫ్ సెక్రటరీగా చేసి ఎన్టీ రామారావు గారి హయాంలో అంత పేరు తెచ్చుకుని మరి ఆయన ఒక పక్కన మంచి కోకటిపల్లి నుంచి పోటీ చేస్తే చాలామంది ఫిలిం పర్సనాలిటీలు కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన గెలుపుని కృషి చేశారు, మద్దతు పడించారు, గెలిచారు. నాకు తెలిసి ఆ హయాంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ రూట్లో సక్సెస్ కాలేకపోయారు. కారణం ఏంటంటే ముఖ్యంగా జనాల్లోనే ఇటువంటి వాళ్ళని ఆహ్వానించి మద్దతు ప్రకటించే నేచర్ లేదండి. నిజానికి వీళ్ళందరికీ కూడాను వాళ్ళ వృత్తిలో మంచి పేరున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలని, సొసైటీకి ఏదో చేయాలని తపస్సుతో వస్తున్నారు. కానీ అంటే వాళ్ళ వైపు సిన్సియారిటీ కనిపిస్తుంది. ప్రజల్లో అట్లాంటి వాళ్ళని రిసీవ్ చేసుకునే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లా. అది మనం అనుకోవాలి. జేడీ లక్ష్మీనారాయణ గారి విషయానికి వచ్చేటప్పటికి ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలండి. ఆయన మెగా ఇంజనీరింగ్లోకి వెళ్ళారు, అంటే ఒక ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం కోసం వెళ్ళారు. ఈ నిర్ణయం మంచిదా చెడ్డదా అని అనుకునే కంటే, ఒక ఉద్యమ నేతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యే కంటే తన ఎఫిషియన్సీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈవీ వెహికల్స్ విభాగానికి ఆయన వైస్ ప్రెసిడెంట్ గాను వైస్ చైర్మన్ గాను అపాయింట్ అయినట్టుగా ఉంది. సో అక్కడ నిర్వహణ మాత్రం తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కీలకమైన వాళ్ళ మేనేజ్మెంట్లో కానీ అలాగే వాళ్ళ వ్యాపారంలో కానీ ఆయనకి ఏ సంబంధం లేదు. సో అది నిర్వహణలోనే తీసుకున్నారు కనుక ఆయన కెరీర్కి మచ్చ అయితే వచ్చే ప్రసక్తి లేదు. ఈవెందో మెగా ఇంజనీరింగ్స్ అంటే మనకి రెండు రాష్ట్రాల్లో రిలయన్స్ అంత పరుగుబడున్న సంస్థ అది. సో దాంట్లో ఉండడం అనేది ఓ రకంగా మరి అదే సంస్థ జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయి మెగా కృష్ణారెడ్డికి అనే మాట ఉంటుంది కదా. ఆ సంస్థకి జగన్మోహన్ రెడ్డి కాదండి, చంద్రబాబు నాయుడు కాదండి, అందరూ అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా
ఒక వ్యాపార సంస్థ, ఒక పారిశ్రామిక సంస్థ. అది అందరూ ప్రభుత్వాలతో పాటు ఉండాల్సిందే, ఉంటారు కూడా. అది వాళ్ళకి అవసరం. సో దాన్ని ఒక పార్టీకి కట్టడం అనేది, మనం రిలయన్స్ వాళ్ళు తీసుకోండి, అది బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళతోనే ఉంటారు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్తోనే ఉంటారు. వాళ్ళ పరిశ్రమలను డెవలప్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ప్రభుత్వంతో అంటకాగడం అనేది సామాన్యం. దాన్ని ఆ కోణంలో మనం చూడకూడదు. మనం చూడాల్సిన కోణం ఏంటంటే, ఒకవేళ ఇటువంటి కార్యనిర్వాహక వర్గంలో ఆయన జాయిన్ అయితే మెగా ఇంజనీరింగ్లో, అప్పుడు మనం ఈయనేదో ఎక్కడో లాలూచి పడ్డారా అన్న ఆలోచన రావచ్చు. బట్ ఇది ఈవీ వెహికల్ సంబంధించిన కాబట్టి ఆ మచ్చ ఆయనకి ముందుగానే మీరు రాజకీయాలకు పనికొస్తారండి. ఎటు వచ్చి వాళ్ళకి మనం ఇవ్వట్లేదు కదా, అధికారం ఇవ్వట్లేదు కదా, మన అధికారం వాళ్ళకి ఇవ్వట్లేదు. జనం యాక్సెప్ట్ చేయట్లేదు. జనం యాక్సెప్ట్ చేయకపోవడం కారణం, ఒక రాజకీయ నాయకుడు కింద నుంచి పైకి ఎదిగే వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు, లేదు వంశపారంపర్యం వచ్చే వాళ్ళని తీసుకుంటున్నారు, లేదు మాకు ఆయన ఒక ఉద్యోగ జీవితంలో 30-40 సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా, ఇతరు మనకు ఉపయోగపడతారని మీకు ఒక వర్గం ఏదైతే ఉందో లేయర్ ఉంటుంది, ఒక వివేకవంతమైన ఒక లేయర్ ఉంటుంది జనాభాలో. వాళ్ళ సంఖ్య తక్కువ కదండి, జనాభాలో వాళ్ళ సంఖ్య తక్కువ. ఆ సంఖ్య పెరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆ సంఖ్య తక్కువ కాబట్టి వీళ్ళ తీసుకునే అవకాశం తక్కువ ఉంది. అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉండి రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మానుకోవాల్సి వచ్చింది. అసలు అప్పుడు ఆ ఒత్తిళ్ళు అనుకోవచ్చా? యాక్చువల్గా రాజకీయ ఒత్తిళ్ళు ఆయన మీద ఉంటే అసలు రాజకీయాల్లోకైనా రారు. సో రాజకీయ ఒత్తిళ్ళు తట్టుకునే శక్తి ఆయనకుంది. అంత ఒత్తిళ్ళు ఉన్నా సరే తట్టుకునే శక్తి ఆయనకుంది. ఆ తర్వాత జనసేనలో ఇవ్వలేకపోయారు. అలాగే ఉద్యమంలో కూడా తను ఇంకొంచెం ముందుకు వెళ్ళలేకపోయారు. నేను అనుకోవడం, ఇక తను ఇంకా యాక్టివ్గా ఉన్నారు, నాకు ఇంకా స్కిల్స్ ఉన్నాయి అన్న యాంగిల్లోంచే ఈ ఉద్యోగం వైపు ఆయన చేరారు అనుకుంటున్నాను తప్ప, బట్ ఆయన వ్యక్తిగతంగా మంచివాళ్ళు. తను ఏదైనా చేయదలుచుకున్నా, కుటుంబపరంగా ఏదైనా చేయదలుచుకున్నా, లేదా ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఏదైనా సహాయం చేయాలనుకున్నా ఆయన ఖచ్చితంగా చేసి పెట్టే పరిస్థితి ఉన్నదండి. సో ఆయన మనం సమర్థించాల్సిందే. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రంగనాయుడు గారు కూడా ఉన్నత పదవుల్లోంచి వచ్చి కేంద్ర మంత్రి చేశారు. విజయరామరావు గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంటే పార్టీలు నమ్ముకోవడం వల్ల కొంత వాళ్ళు ముందడుగేశారనుకోవచ్చు. అది నిజమండి. ఒక గట్టి పార్టీతో వెళ్ళారనుకోండి, కొంతవరకు అది ఇక్కడ మనం ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్ అదండి. వాళ్ళ సొంత పార్టీ పెట్టడము, సొంత ఉద్యమాన్ని పెట్టడంతో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే కార్యవర్గం ఉండదు, కార్యకర్తలు వీళ్ళతో ఉండరు. కార్యకర్తలు లేనప్పుడు ఎక్కువ కాలం ప్రయాణం చేయడం అంటే చాలా కష్టమైన పని అండి. మనకి జయప్రకాష్ నారాయణ గారికి అదే సమస్య వచ్చింది. కార్యకర్తలు ఎక్కడ ఉంటారండి, ప్రజలు ఉంటారు కానీ. సో సెకండ్ లీడర్షిప్ లేకపోతే రాజకీయాల్లో షైన్ అవడం కష్టం. ఇప్పుడు ఏవిఎస్ రెడ్డి గారని అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసి విజయవాడలో విజయకృష్ణ సౌర బజార్ లాంటిది ఏర్పాటు చేసిన ఘనత ఉంది ఆయనకి. మంచి అధికారిగా పేరుంది. ఆయన కూడా మరి మిలిటరీలో నుంచి వచ్చి ఐఏఎస్ క్యాడర్లో ఆయన కలెక్టర్ అయ్యి ఆయన జనంలోకి వద్దాం, రాజకీయంగా వద్దామని పెట్టి వచ్చారు. జనంలో తిరిగారు, ఆయన మీటింగ్లు పెట్టారు. అవును, దివిసేన టైంలో అల్లకొల్లోలమవుతున్న దివిసేనని అతి తొందరగా కోలుకునేటట్టుగా తయారు చేయడంలో బాగా ఆయన మంచి రోల్ ఉంది. జల వెంగళరావు గారు అప్పట్లో ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి ఆ రోజుల్లో దివిసేన తొందరగా కోలుకున్నట్టు చేశారు. ఆ క్రెడిట్తోనే ఆయన ఈ రాజకీయాలు రావాలని ట్రై చేశారు, కానీ ఆయన కూడా సక్సెస్ కాలేకపోయారండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఈ మధ్యన వార్తల్లో చెప్తున్నారు, నిలిచిన వ్యక్తిగా చెప్పొచ్చు. అటు పక్క వైసీపీకి దూరం అయ్యారు, మళ్ళీ టీడీపీకి దగ్గర అవ్వాలి కదా, శత్రువు మిత్రుడు అనుకున్నప్పుడు అట్లా కూడా ఆయన మళ్ళీ ఈ పార్టీని కూడా దూరం చేసుకుంటున్నారు. ఆయనకి ఇది కలుపు కావాలి. ఎందుకంటే నేను చేస్తుంది మంచి పైన, సరైన పైన, లేదా కాదా అన్నది ఆయన ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఇవన్నీ చూశారు. మీరన్న ఏవిఎస్ నుంచి ఈరోజు జేడీ వరకు ఆయన కళ్ళ ముందు చూశారు వీళ్ళందరూ కూడా. ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ సక్సెస్ అయ్యారు, ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతాం, ఏ రూట్లో వెళ్తే ఫెయిల్ అవుతాం అన్నది ఆయనకి పూర్తిగా తెలిసిన మనిషి, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అది కాకుండా ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు, అటు తెలుగుదేశం వైపు వెళ్ళాలన్న ఆలోచన, ఇవేవి చేయకుండా తన ఒంటెత్తు పోకడికి వెళ్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఆయన స్వానుభవంలోనే నేర్చుకోవాలి తప్ప మనం చెప్తే వినే పరిస్థితి కాదు, ఇంకోరు చెప్పి వినే పరిస్థితి అయితే ఆయనది కాదు కదండి. అంటే ఈ పరిస్థితిలో ఆయన ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? వెరీ సింపుల్ అండి. వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రయాణంలో కావచ్చు, కొన్ని వాళ్ళు ఫేస్ అయ్యి కొన్ని ఉంటాయి. ఆ ఫేస్ అవుతున్న దానికి సమాధానంగా నేనైతే ఇలా చేయగలను, నేనైతే ఇలా చూడగలను, నేనైతే ఇలా చేస్తాను అనుకుంటున్నప్పుడు వాళ్ళకున్న దారి డైరెక్ట్గా ప్రజల మధ్యకి రావడం. అదండి, అంతే. వాళ్ళ స్వానుభవాలే వాళ్ళకి గుణపాఠాలు వస్తాయండి. ఒకరు సక్సెస్ అయితే అంతకంటే కావాల్సిందే ఉందండి. సక్సెస్ అయితే అది కాకపోతే వెంకటేశ్వర గారు చేస్తుంది ఏంటంటే పార్టీకి దూరంగా వెళ్తున్నారు. ఏ పార్టీకి కూడా అనుకుని వెళ్ళట్లా. ఏ చిన్నప్పుడు మీరు ఇందాక చెప్పారు, మనకి తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మొదట బీఎస్పీతో వెళ్ళారు,
తన సొంతంగా వెళ్లకుండా. తెలంగాణలో బీఎస్పీ ఎంతవరకు ఉందండి? సో ఆ రోజు ఒక గట్టి పార్టీతో ఉంటే ఆయన షైన్ అయ్యేవాళ్ళే. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కి జాయిన్ అయ్యారు. సో మొత్తం మీద ఏదో ఒక పార్టీలో గట్టిగానే ఉన్నారు కదా. సో కొన్నాళ్ళకి ఆ పార్టీతో పాటు ఆయన కూడా ఎదిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వెంకటేశ్వర గారు వచ్చేటప్పటికి పార్టీతో వెళ్ళట్లా, అటు తెలుగుదేశంతో వెళ్ళట్లే, ఇటు వైకాపోతే వెళ్ళట్లేదు, లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీతో కూడా వెళ్ళట్లా. అలా వెళ్ళుంటే కాస్త కొంత టైంలో ఒక మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది, మనకి చరిత్ర చెబుతుంది. ఆ చరిత్రలో వీళ్ళు నేర్చుకునే గుణపాఠం ఏమో ఆయన కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అటు వెళ్తారు, ఇటు ఒకటి వెళ్తారేమో. ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు జేడీ గారు మొదట పవన్ కళ్యాణ్తో వెళ్ళి వెనక్కి వచ్చారు. వీళ్ళు కూడా అలాగే అంటే ఏదైనా నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని, ముందే ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దాని మీద గట్టిగా ఉంటే ఫలితం ఆలస్యమైన గట్టిగా వస్తుంది అన్నది మనకి సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఆయన కావచ్చు, రంగారెడ్డి గారు కావచ్చు, మనకి స్టేట్ మినిస్టర్గా ఉన్న విజయ్ కుమార్ గారు కావచ్చు. ఈ రెండు మనకి ఎగ్జాంపుల్స్ అండి. అంటే ఒక పార్టీని నమ్ముకుని కొంతకాలం ట్రావెల్ చేయగలిగితే, స్ట్రాంగ్గా ఉండగలిగితే. ఇదంతా రిటైర్మెంట్ జీవితమే కదండి, కొత్తగా పోయేదే లేదు కదా. రిటైర్మెంట్ జీవితంలో కూడా ప్రయోగాలు చేయకుండా అందరు నడుస్తున్న దారిలో మంచి పార్టీని ఎంచుకొని కొంతకాలం ట్రావెల్ చేయగలిగితే వాళ్ళ ఆలోచనలు జనంకు ఉపయోగపడేట్టుగా తయారు చేసే అవకాశం ఉందండి. జేడీ లక్ష్మి గారి ఫెయిల్యూర్ అన్నది రాబోతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు రాజకీయంగా షైన్ అవుదాము, కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్న వాళ్ళకి జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఉదాహరణ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.